కాసేపట్లో ఏపీ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు రానుంది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా పోలింగ్ బూత్ల మార్పులను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. పోలింగ్ బూత్ల మార్పుపై ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. కాసేపట్లో పిటిషన్ను విచారించనుంది ఏపీ హైకోర్టు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ మరిన్ని వివరాలు ఇస్తారు. అశోక్, చెప్పండి. సో లంచ్ మోషన్ పిటిషన్ కాసేపట్లో విచారణకి రానున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ అరాచకం సూచిస్తుంది. ప్రభుత్వం అధికారాలను దుర్వినియోగం చేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రాలను మార్చేసింది. ఏకపక్షంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే ఈసీకి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెమోరాండం అందించింది. అయినా స్పందించకపోవడంతో ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఖచ్చితంగా ఏదైతే పోలింగ్ కేంద్రాలు మార్పుపై ఈసీకి డైరెక్షన్ ఇవ్వాలని కూడా చాలా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా, ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా పోలింగ్ బూత్లు మార్చేశారు. ఖచ్చితంగా దీనిపైన డైరెక్షన్, ఎన్నికల కమిషన్ కు డైరెక్షన్ ఇవ్వాలని ఆ పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. సరిగ్గా 2:15కి దీనిపైన విచారణ ప్రారంభం కానుంది. హరి. ఓకే, రైట్ అశోక్.